సిటీ న్యూస్కు స్వాగతం. చేనేత పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోబోతోందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోబోతుందని జిల్లా కలెక్టర్ బాలాజీ, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని పోలవరపుపేట కళ్యాణ మండపంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, ఆర్డీఓ వాణి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సదస్సులో వారు ప్రసంగించారు. ప్రతి మనిషికి అవసరం ఉన్న ఒక వస్తువు ఏమైనా ఉంది అంటే అది మనం వేసుకున్న దుస్తులు. కానీ ఈ దుస్తులు ఒక టైంలో మనము భారతదేశం అనేది దుస్తులకి చాలా ప్రపంచంలోనే పేరు గావించిన దేశంగా ఉండేది. కానీ బ్రిటిష్ వచ్చిన తర్వాత ఏమైంది, ఇక్కడి నుంచి మనము కాటన్ను అంతాను ముడి సరుకులు అంతే కూడాను ఇంగ్లాండ్ పంపించడము, అక్కడి నుంచి బట్టలు కుట్టించి ఇక్కడ దిగుమతి చేసుకొని ఇక్కడ అమ్మడము స్టార్ట్ చేశారు. సో దానికోసమే ఇది మన భారతదేశంలో చాలా మందికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశాన్ని ఆ రోజే గుర్తించిన జాతిపిత మనము ఖాదీనే వేసుకోవాలి అంటే మనము వేరే వాళ్ళ నుంచి వేరే చోటు నుంచి వచ్చే దుస్తుల్ని వేసుకోకుండా మన దేశంలో మనమే దాన్ని చేనేత ద్వారా ఏమి దుస్తులు తయారు చేస్తామో దాన్నే వేసుకోవాలి అని దాన్ని ఆ స్థాయిలో తీసుకుని వెళ్ళారు. యాక్చువల్లీ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకందరికీ కూడా ఒక చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సందేశం ఉంది. నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మనందరికీ తెలిసిన విషయమే, పెద్దలందరూ కూడా వివరంగా చెప్పారు అనేక రకాలైనటువంటి అంశాలు. మరి స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఆ రోజున మరి ఈ యొక్క చేనేత రంగాన్ని, చేనేత కార్మికుల్ని ముందుకు ప్రోత్సహించినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదొక వారసత్వంగా మనందరం కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే మన నియోజకవర్గంలో మరి ఎక్కువగా చేనేత రంగానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉంటూ చాలా సంతోషకరంగా అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మనందరం కూడా చూసాం. చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు కూడా మన పెడ నియోజకవర్గంలో, పెడన పట్టణంలో జరిగాయి. నాకు తెలిసి ఇదే వాడనుకుంటే ఇక్కడే కుటుంబం మొత్తం కూడా అప్పులు బాధ తాడలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన, చాలా దురదృష్టమైనటువంటి సంఘటన మరి పెడన పట్టణంలో జరగడం ఆ రోజున మనందరి మనసుని కలిసివేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం యొక్క సహకారం నామమాత్రంగా ఉన్నప్పటికీ సొంత మొత్తంతో సొంతంగా నూలు తయారు చేసుకుని మొగ్గల మీద చీర తయారు చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు చేనేత వర్గం వాళ్ళు. ఇటువంటి తక్కువ పెట్టుబడితో ప్రభుత్వం యొక్క సహకారం నామాత్రంగా పొందుతూ మరి మంచి ఉపాధి అవకాశాలు పొందేటువంటి చేనేత రంగాన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. అలా ప్రోత్సహించేదైతే మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య చాలా వరకు తగ్గడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి పెట్టుబడి తక్కువతో ఉపాధి కల్పించేటువంటి చేనేత రంగాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకువెళ్ళాలి, దాన్ని ప్రోత్సహించాలి, దాన్ని పరిరక్షించాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. మరొక ముఖ్యమైన విషయం ఆర్డీఓ గారు చాలా బ్రహ్మాండంగా చెప్పారు. చేనేత వస్త్రం అది వేసుకుంటే ఆ ఉందాదనం వేరు, ఆ సింప్లిసిటీ వేరు, ఆ సమాజంలో వాళ్ళు గుర్తింపు పొందేటువంటి విధానం వేరు. ముఖ్యంగా కంఫర్ట్ అనేటువంటిది ఏ వస్త్రంలోనూ కూడా లభించదు. ఒకప్పుడు ఒక సంవత్సరంలో అమలు చేసే కార్యక్రమాలపై జిల్లా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.
ఒక సంవత్సరంలో అమలు చేసే కార్యక్రమాలపై జిల్లా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన విధానాల ప్రకారం 100 రోజులు, ఒక సంవత్సరంలో అమలు చేసే కార్యక్రమాలపై జిల్లా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ మీకోసం సమావేశ మందిరంలో 100 రోజులు, ఒక సంవత్సరంలో జిల్లా కార్యాచరణ ప్రణాళికపై వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సూచించిన ప్రకారం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి సెప్టెంబర్ 20వ తేదీ నాటికి 100 రోజులు, ఒక సంవత్సరంలో అమలు చేసే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో చర్చించారు. ఆ ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, ఇన్ఛార్జి డిఆర్ఓ శ్రీదేవి, ఆర్డీఓ ఎం వాణి, డిఎస్ఓ పార్వతి, డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి, ఐసీడీఎస్ పీడీ సువర్ణ, డీఈఓ తాహేరా సుల్తానా, డ్వామా పీడీ సూర్యనారాయణ, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇస్తామా, ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆసక్తి గలవారు గాంధీనగర్లోని హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె కోరారు. ప్రజలకు అత్యంత ఉపయోగకరమైన ఈ కార్డులు కావలసిన వారు తమ కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుంటే వెంటనే కార్డులు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మా నేషనల్ కమిటీ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ కమిటీ వారితో మేము చర్చించి ప్రజలకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఈ శ్రమ కార్డ్స్ అండ్ ఆయుష్మాన్ హెల్త్ కార్డ్స్ మేము మా పరంగా ప్రతి ఒక్కళ్ళకి మా మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఇండియా తరఫున మేము ఫ్రీగా ఎన్రోల్మెంట్ చేసి ఆన్ ది స్పాట్లో మీకు కార్డు డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది జరుగుతుంది. ఈ శ్రమ కార్డ్స్ నరేంద్ర మోడీ గారు అమల్లోకి తీసుకొచ్చారు. అదిను హెల్త్ కార్డ్స్, ఆయుష్మాన్ కార్డ్స్, ఇది 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ కార్డు అంటారు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు. ఇది ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డు లాగానే ఈ 2 కార్డులు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యాచరణ దాచాము. ప్రతి ఒక్కళ్ళు రావాలి, ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు గాంధీనగర్, మచిలీపట్నం గాంధీనగర్లో ఉన్న ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా జాతీయ కార్యాలయం నందుకు సంప్రదించండి. నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి 99088497 కాల్ చేస్తే ఆఫీస్ వాళ్ళు అడ్రస్ చెప్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు మొత్తం ఫ్రీ ఎన్రోల్మెంట్ అండి. ఫ్రీగా అనేది మాత్రం మేము నెట్ సెంటర్తో మాట్లాడి ఇక్కడ నెట్ సెంటర్ని కూడా అరేంజ్ చేశాము. ఈ నెల 7 మరియు 9వ తేదీలలో మచిలీపట్నం నుండి తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 7 మరియు 9వ తేదీలలో మచిలీపట్నం నుండి తిరుపతికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 7వ తేదీ మరియు 9వ తేదీలలో మచిలీపట్నం నుండి తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే తిరుపతి నుండి మచిలీపట్నంకు 8 మరియు 10వ తేదీలలో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మచిలీపట్నం నుండి విశాఖపట్నంకు రైలు సర్వీస్ ఈ నెల 11వ తేదీ నుంచి పునరుద్ధరించే అవకాశం ఉన్నట్లు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్ర రైల్వే శాఖ మంత్రికి పలుమార్లు చేసిన వినతుల నేపథ్యంలో విశాఖపట్నంతో పాటు తిరుపతి రైలు కూడా పునరుద్ధరించే అవకాశాలున్నాయి. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని ఒక రెస్టారెంట్ వద్ద గూడూరు మండలం మల్లవోలు గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో సదరు రెస్టారెంట్, బేకరీ మూతపడ్డాయి. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని ఒక రెస్టారెంట్ వద్ద గూడూరు మండలం మల్లవోలు గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో సదరు రెస్టారెంట్, బేకరీ మూతపడ్డాయి. లక్ష్మీ టాకీస్ సెంటర్లోని శ్రీ సాయికృష్ణ స్వీట్స్ అండ్ బేకరీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గూడూరు మండలం మల్లవోలు గ్రామానికి చెందిన గంజాల మణికంఠ అనే యువకుడు సదరు బేకరీ యజమాని ఇంట్లో మార్బుల్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. మృతి చెందిన మణికంఠ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధుమిత్రులు బేకరీ వద్ద ఆందోళనకు దిగారు. దీనితో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో రామయ్య మెస్, సాయికృష్ణ స్వీట్స్ మరియు బేకరీ, సాయికృష్ణ రెస్టారెంట్లు మూతపడ్డాయి. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నా తమ్ముడు గంజాల మణికంఠ నిన్న ఉదయం పనికి వెళ్ళాడండి, మార్బుల్ పనికి. నిన్న సాయంత్రం 6 ఆ ప్రాంతాల్లో కరెంట్ షాక్ కుట్టింది. కరెంట్ షాక్ కుట్టి హాస్పిటల్కి తీసుకొచ్చే దారిలోనే చనిపోయాడు.
మేము ఏమన్నా చెయ్యండి అని చెప్పి ఇక్కడ రామయ్య మెస్ వాళ్ళని అడిగితే, న్యాయం చేయమని అడిగితే, నిన్న 1 గంట నుంచుని కనీసం అమ్మని కానీ ఫ్రెండ్స్ని కానీ ఎవరిని ఒక మాట కూడా పలకరించకుండా వచ్చేసారండి. ఏంటి అంటే ఫోన్లు ఎత్తట్లేదు. నైట్ అంతా మేము వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాం, ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చి చూస్తే, ఇక్కడికి వచ్చాక ఫోన్ చేపిస్తే అప్పుడు ఫోన్ చేసి వచ్చారు. వచ్చి ఇదేమనంటే ఏమన్నా ఇవ్వండి, ఏమన్నా అంటే వెనకాల 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు లేదు, భూమి లేదు. కనీసం ఆ 2 ఆడపిల్లల్ని ఆ కుర్రోడే చూసుకోవాలి, ఆ కుర్రోడే పెళ్లి చేసి పంపించాలి. అందుకని ఏమన్నా న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. కష్టమే, అది చదువుకుంటూనే రోజువారీ డ్యూటీకి వెళ్తున్నారండి, ఏదో పని చేస్తూ ఉంటారు. ఇల్లు గడవడానికి చదువుకుంటూనే ఏదో పని చేస్తాడు. నోబుల్ కాలేజ్ లో చదువుకుంటున్నాడు. అతను రామయ్య మెస్ వాళ్ళని అడిగితే మీకు ఏం చెప్తున్నారు? అసలు అలాగే దగ్గర సమాధానం ఏమొస్తుంది మీకు? ఏం చెప్పట్లేదు, మా వల్ల జరగలేదు, కరెంట్ షాక్ కదా అంటున్నారు. కానీ కరెంట్ షాక్ వాళ్ళ ఇంట్లోనే కుట్టింది కదా. వాళ్ళ ఇంట్లోనే కరెంట్ షాక్ కుట్టినప్పుడు కనీసం షాప్ తీసి వ్యాపారం ఎలా చేసుకుంటాడండి? అలాగా బాడీ తీసుకెళ్లే వరకైనా షాప్ క్లోజ్ చేయాలి కదా. వాళ్ళ నాన్న పేరు గంజాల తాతయ్య. అయితే ఆ కుర్రోడు డిగ్రీ చదువుకున్నాడు, ఫస్ట్ ఇయర్లో ఆపేశాడు ఇంట్రెస్ట్ లేక. అయితే అనుకోకుండా ఏమైందంటే బెంగళూరు 2 months చేశాడు. తర్వాత ఇంట్లో ఫోర్స్ వల్ల మార్బుల్ పనికి వెళ్తున్నాడు. మార్బుల్ పనికి వెళ్తే అనుకోకుండా రామయ్య మెస్ అనే ఓనర్ ఇంటి వద్ద వర్క్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ కుర్రోడు చనిపోయాడు. అయితే తీసుకెళ్ళిన ఓనర్ కానీ లేదా పని చేయించుకున్న ఇంటి ఓనర్ కానీ ఇద్దరు ఎవరు స్పందించాల. అయితే గంజాల మణికంఠకి 2 సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు గంజాల నందిని, ఇంకో పిల్ల చిన్నపిల్ల ఉంది. అయితే వాళ్ళిద్దరికి న్యాయం జరగాలి. అయితే వాళ్ళు మొత్తం పూర్ పర్సన్స్. అది పట్టేసింది, అది టైం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.